అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జీకొండూరు గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం సద్వినియోగం చేసుకుంటున్న జీకొండూరు గ్రామ మహిళా కూలీల వద్దకు వెళ్లి వారు పనిచేస్తున్న పొలం గట్టు వద్దనే వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మహిళా కూలీలందరికీ మెడికల్ క్యాంప్ నిర్వహించి మహిళలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి మహిళల గురించి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్ మోర్చా కమిటీ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలలో ఉన్న మన మహిళలు సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడమే మహిళా దినోత్సవం. మహిళా సాధికారతకు నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేస్తున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమైనా దేశమైనా బలంగా ఉంటుంది. మహిళలు సాధించిన విజయాలను మహిళా దినోత్సవం ద్వారా మనం చేసిన ప్రతి విజయాలను వేడుకగా జరుపుకోవడమే మన మహిళా దినోత్సవం. మొన్న మీరు అందరూ చూసే ఉంటారు, పహల్గాం మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మన భారతదేశ స్త్రీలు సింధూరం తుడిచారు. దానికి ప్రతీకార చర్య కింద మన నరేంద్ర మోడీ గారు మన మహిళలతోనే ఆ ఉగ్రవాదుల మీద దాడి చేయించారు. ప్రతి విజయం వెనకాల, ప్రతి పురుషుడు వెనకాల స్త్రీ ఉంటుందని అప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్త్రీ వెనకాల పురుషుడు ఉండి మనలందరినీ ముందుకు నడిపిస్తున్నారు. పురుషుడు, స్త్రీ ఇద్దరూ సమానమే. వాళ్ళు లేనిదే మనం లేము, మనం లేనిదే వాళ్ళు లేరు. సృష్టికి మూలం అమ్మ ఒడిలోనే మనమంతా ఓనమాలు నేర్చుకుంటూ బయటకు వచ్చాం. అందుకని మహిళలంతా ఆరోగ్యంగా ఉండి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జనాభాలో 3% ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. రజకులు, రజక వృత్తిదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణలు మారతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, దాచేపల్లి మోహన్ రావు, పేట శ్రీనివాస్, భైరవపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు కూడా పాల్గొన్నారు. రజక రాష్ట్ర సమ్మేళనం ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కానీ ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి రజకులు ఉన్నారు. వారికి తామాషా ప్రకారం 35 లక్షలు ఉన్న జనాభాకి దాదాపు 6 సీట్లు ఇవ్వాలా, అలాగే 2 ఎంపీ సీట్లు ఇవ్వాలా. ప్రతి రాజకీయ పార్టీ ఎవరైనా కానీ రజకుల ఓటు బ్యాంకు ద్వారా లబ్ధి పొందున్నారు. బీసీ ఓటు బ్యాంకు ద్వారా రాజ్యాధికారం ఉన్నారు. కానీ బీసీలకి, రజకులకి ఎటువంటి లబ్ధి చేకూరట్లేదు. మరి దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక కాన్సెప్ట్కి ఒక వేదిక తయారు చేశాం. ఆ వేదిక ద్వారా పెద్దలు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఉన్నారు. మరి అదేవిధంగా మనం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ ప్రభుత్వానైనా రజకులు ఉన్నటువంటి 35 లక్షలలో ఉన్నటువంటి రజకులకి మీరు ఏ విధంగా మీరు న్యాయం చేశారని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, మా ఆర్థిక బాధలు, మా జీవనం బీసీ రక్షణ చట్టం అన్నారు. ఎవరు వచ్చినా సరే మరి బీసీ రక్షణ ఇస్తూ ఉంటారు. ఇంతవరకు ఎన్నో గ్రామాల్లో చూస్తుంటే ఎంతో మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు కూడా పట్టించుకుంటూ ఉన్నారు. మరి వృత్తిదారులు చేస్తున్నటువంటి వృత్తిదారులకు కూడా ఎంతో లబ్ధి చెప్తే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రజకుడికి కూడా మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. కానీ అది లేదు. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ఓటు బ్యాంకు ద్వారా మరి ఎలక్షన్లప్పుడు వస్తానే ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో మేము తగిన బుద్ధి చెప్తాం, ఏ ప్రభుత్వానికైనా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మరి ఈ మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి మా సందేశాన్ని తీసుకెళ్ళి సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ కంపెనీ నూతనంగా తయారు చేసిన 400 ఐడీసీ రేంజ్ ఈవీ సింపుల్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ నగరంలో ఘనంగా జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ను మార్కెట్లో లాంఛనంగా ఆవిష్కరించారు.
ఎలక్ట్రిక్ స్కూటర్స్ వినియోగం వలన పెట్రోల్ వాడకం తగ్గడంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని, అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విజయవాడ వన్ టౌన్ రాజీవ్ గాంధీ పార్క్లో సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్ కంపెనీ నూతనంగా తయారు చేసిన 400 ఐడీసీ రేంజ్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సందర్శకుల మధ్య ఘనంగా జరిపారు. ఈవీ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు, మైలేజ్, బ్యాటరీ పనితనాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు సందర్శకులకు వివరించారు. సందర్శకుల కోలాహలం మధ్య ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ నూతనంగా తయారు చేసిన సింపుల్ ఎలక్ట్రిక్ 400 ఐడీసీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆయన లాంఛనంగా ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వలన నగర ప్రజలకు డబ్బు ఎంతగానో ఆదా అవుతుందని తెలిపారు. నేటి తరం యువతీ యువకులు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తుండడం అభినందనీయమన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని ఆయన తెలిపారు. విజయవాడ నగర ప్రజలు ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానాలు ఖచ్చితంగా విధిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ తడవర్తి కిషోర్, తడవర్తి రాధ మాట్లాడుతూ తమ కంపెనీ తయారు చేసిన సింపుల్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లకు విజయవాడ నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తాము సింపుల్ 3.7 కిలోవాట్, 4.5 కిలోవాట్, 5 కిలోవాట్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశామని, ప్రజల నుంచి తమకు మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ప్రస్తుతం 400 ఐడీసీ రేంజ్ సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. 4 రకాల వేరియంట్లలో ఈ వాహనాలను నగర ప్రజల కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయన్నారు. బ్యాటరీకి 8 సంవత్సరాల వారంటీ సౌకర్యంతో పాటు లైఫ్ టైం వారంటీ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మన విజయవాడ పౌరులకే కాదు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. హెల్మెట్ 100% వేర్ చేయాలి. హెల్మెట్ వేర్ చేయడం బరువుగా బాగా ఫీల్ కాకూడదు, బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన కోసమే కాదు అది హెల్మెట్ అనేది, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కూడా. తల అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దానికి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా, చిన్న దెబ్బ తగిలినా కానీ ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మోర్ డెత్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకొని మేజర్ యాక్సిడెంట్స్ గురించి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. అట్లానే సీట్ బెల్ట్ కూడా 100% చేయండి. ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా పాటించాలి. మనం ఇర్రెగ్యులర్గా నడపడం వలన అవతల వ్యక్తులు కూడా అన్యాయంగా రోడ్లు పాలవుతున్నారు. అది బాధ్యతగా పౌరులుగా మనందరం కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి సిటీ కమిషనరేట్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ ఈవీ వెహికల్స్ అయితే దాని మీద నాకు అంత 100% నాలెడ్జ్ లేదు, కానీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. 400 మీటర్స్ 400 km వస్తుందంటే మనం ఎక్కడికైనా కానీ ధైర్యంగా వెళ్ళొచ్చు. జనరల్గా మేజర్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఒక 60 కిలోమీటర్లు వస్తుంది, 50 కిలోమీటర్లు వస్తుంది, 70 కిలోమీటర్లు వస్తుంది అంటే మనకి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ పోతుంది అనేది లేదు. 400 km అంటే దరిదాపుగా ఎంత లేదన్నా 300 వస్తుంది నాకు తెలిసి. కాబట్టి మనం హైదరాబాద్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి మన డెస్టినేషన్లో ఆ టెన్షన్ అనేది ఉండకపోవచ్చు అనుకున్నాను. 1918 సంవత్సరం స్టార్టప్ కంపెనీ అండి. 1921 సంవత్సరంలో ఈ ప్రోడక్ట్ టెంటేటివ్గా లాంచ్ అయింది. 23 సంవత్సరం నుంచి రోడ్ల మీదకి రావడం జరిగింది. విజయవాడలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 21న రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్. దాదాపుగా మేము సక్సెసివ్గా 1.5 సంవత్సరం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే ప్రప్రథమంగా 400 కిలోమీటర్ రేంజ్ తోటి లాంచ్ చేసిన ప్రథమ కంపెనీ ఇది. అలానే దీని తర్వాత 288 కిలోమీటర్లు, అలానే 210 కిలోమీటర్ల వేరియంట్స్లో 3 వేరియంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంత 115 కిలోమీటర్ల హైయెస్ట్ స్పీడ్ తోటిను మరియు 2.5 సెకండ్లలో 40 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోగల సామర్థ్యం ఉన్న వెహికల్ ఇది. అలానే ఇంత మైలేజ్ రావటం అనేది ప్రముఖమైన బ్రాండ్లు చాలా ఉన్నాయి మన దగ్గర. మిగతా అన్ని బ్రాండ్ల కన్నా కూడా ఫస్ట్ టైం ఇండియాలో ఇంత రేంజ్ని తీసుకొచ్చిన కంపెనీగా ఈ సింపుల్ ఉన్నది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అలానే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి
పెట్రోల్ పోయించుకొని నడిపించడం అనేది చాలా కాస్ట్ కటింగ్లో కూడిన వ్యవహారం. నమస్తే అండి, నా పేరు తడవర్తి రాధామాధవి. సో మేము సింపుల్ అనే ఈ వెహికల్ని, ఇది ఒక ఈవీ అండి, ఎలక్ట్రిక్ వెహికల్. ఈ మధ్య పెట్రోల్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే అసలు బయట లైన్స్లో ఉంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అనేది పెట్రోల్ అయిపోయింది. అండ్ రాబోయే కాలంలో కూడా అది ఇంకా చాలా డెఫిసిట్లోనే ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ రాబోయే ఇయర్స్లో మనం ఈవీకి షిఫ్ట్ అనేది చాలా డ్రాస్టిక్గా చూడబోతున్నాము. సో మాది సింపుల్ ఎనర్జీ అని ఒక బండి ఉంది. కంప్లీట్లీ లైక్ ఇది ఒక స్టార్టప్ అన్నమాట. ఇండియాలోనే దీని ఇంజిన్ కూడా తయారు చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా ఈవీ అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వీ హ్యావ్ వైట్, రెడ్, ఆరెంజ్, గ్రే, బ్లాక్ అండ్ ఎజార్ బ్లూ. సో అన్నీ చాలా స్లీక్ అండ్ స్టైలిష్ మోడల్స్. అండ్ బండి కూడా చాలా బాగుంటుంది, అసలు గాల్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట. డ్రైవ్ చేస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థం కాదు. సో డెఫినెట్లీ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఆల్సో కొత్త మోడల్ అనేది కూడా లాంచ్ చేసాము. దీనిలో 400 కిలోమీటర్స్ ఐడీసీ అనేది ఇస్తున్నాము. సో ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేస్తే మీరు 400 కిలోమీటర్స్ కాబట్టి సో ఆలోచించాల్సిన పని లేదు, పెట్రోల్ బంక్ వెళ్ళాల్సిన పని లేదు. దిస్ very useful. Youth ka aithe I will definitely suggest. I myself am a user of Simple Energy. So definitely ga ma store anedi visit cheyandi, drive cheyandi. కంకిపాడు మండలం ఈడుపగల్లు గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామ ప్రజల సహకారంతో విశేష పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలతో శ్రీ స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేశామని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. రానున్న కాలంలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, స్వామివారి కృపతో గ్రామం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని, సమస్త ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్న వేడుకలు వైభవంగా ముగిశాయి. మాజీ ఎంపీపీ దేవినేని రాజా నేతృత్వంలో జరుగుతున్న ఈ ధార్మిక కార్యక్రమాలు 50 మంది భక్త జనాన్ని భక్త సాగరంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశ్వక్సేన్ పూజ, పుణ్య హవచనం, నిత్య హోమాలు, బలిహరణ, విశేష నవగ్రహ హోమాలు వంటి పూజా కార్యక్రమాలు, ఊంజల్ సేవలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కళకళ్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దేవినేని రాజా మాట్లాడుతూ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తవడం గ్రామానికి ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించామని, ఊంజల్ సేవతో ఈ ఉత్సవాలకు ముగింపు పలికామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే యావత్ మానవాళిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ వేడుకల్లో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గణేశ్వర స్వామినః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.